అంటే ఇక్కడ కెరీర్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మేము 10 ఏళ్ళు నేను మెడ్రాస్ లో ఉన్నా, తమిళ్ వచ్చేసింది బాగా, తమిళ్ బాగా మాట్లాడేవాళ్ళం. తెలుగు నిజంగా యూసేజ్ ఇంట్లో నా వైఫ్ కూడా తమిళ్ మాట్లాడేది. అండ్ సో తెలుగు అన్నది పెద్ద అబ్జెక్షన్ అవ్వలేదు అప్పుడు. సో ఇప్పుడు మీకు అలాగనమాట, తమిళ అబ్జెక్షన్ కాదు, తెలుగులో హ్యాపీగా యూ కెన్ గెట్ ఆన్. సో ఇప్పుడు కూడా మా ఇంట్లో మీరు చూస్తే చిన్ను నాకు ఇద్దరికి తెలుగు వచ్చు, తమిళ వచ్చు. మా అక్క అప్పుడు నాకు వంట చేసే అక్క ఇప్పుడు మా పిల్లలు నాని అనమాట. సో వాళ్ళ ఫ్యామిలీ కూడా మాతోనే ఉంటారు, మా ఇంట్లోనే ఉంటారు. సో పిల్లలతో వాళ్ళు తెలుగులో మాట్లాడతారు, మేము కొన్నిసార్లు తెలుగు మాక్సిమం తమిళ్లో మాట్లాడతాం, రెండు నేర్చుకోవాలని. స్కూల్కి వెళ్తే ఇంగ్లీషు. సో ఆల్రెడీ పిల్లలు 3 లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నారు. సో వెరీ హ్యాపీ సార్. ఎప్పటి నుంచో సార్, అందాల రాక్షసి రిలీజ్ అయ్యి ఫ్యూ మంత్స్ లో ఇక్కడ షిఫ్ట్ నుంచి ఇక్కడే ఉండిపోయాం. ఓకే ఓకే. 2018 చీలా సౌ 2018 సార్. 19 మన్మధుడు. అవును మన్మధుడు. అవును. 19 నుంచి 6 ఏళ్ళు పట్టిందా మళ్ళీ నువ్వు డైరెక్టర్ వెంచర్ లోకి రావడానికి? అది సార్, అది అల్లు అర్జున్ గారు అలవైకుంఠపురంలో చెప్పినట్టు గ్యాప్ ఇవ్వాలా వచ్చింది. సో నేను యాక్చువల్లీ మన్మధుడు 2 చీలా షో బ్యాక్ టు బ్యాక్ చేసా సార్. అవును. నేను మన్మధుడు 2 సైన్ చేసింది చీలా షో రిలీజ్ అయ్యి ఒక 1 వీక్ ముందే, రిలీజ్ అయ్యే ముందే సైన్ చేసేసా ఆ సినిమా. సో అవును. సో అప్పుడు లిటరలీ గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ చేసా. సో ఎక్కడో చిన్న అండ్ ఆ సినిమా ఫస్ట్ సినిమాకి మంచి అప్రిసియేషన్ వచ్చింది, సెకండ్ సినిమాకి వచ్చింది. అవును సార్, సెకండ్ సినిమాకి తిట్లు పడ్డాయి. సో చిన్న ఇదంతా అరే గ్యాప్ లేకుండా నేను సినిమాలు చేసేసా, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఏం చేసినా ఇప్పుడు 2019 ఆగస్ట్లో మన్మధుడు 2 రిలీజ్ అయింది సార్. సో ఐ టోల్డ్ మై సెల్ఫ్ ఫస్ట్ అయితే ఒక ట్రిప్లోకి వెళ్ళిపోతా, ఎక్కడో చిన్న ఒక 1 month ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ మై సెల్ఫ్, లెర్న్ ఫ్రమ్ బోత్ ఫిల్మ్స్, ఏది కరెక్ట్గా చేశాను, ఎక్కడ తప్పు చేశాను, ఇదంతా నేర్చుకుందాం. ఒక ట్రిప్లోకి ఒంటరిగా వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి వచ్చి మై ఐడియా వాజ్ దట్ మెల్లగా ఒక నవంబర్ డిసెంబర్ కల్లా ఏదైనా కథ డెవలప్ చేయడం స్టార్ట్ చేద్దాం, లేదా ఉన్న కథలోనే ఏమైనా తీయాలని ఆలోచించుకుందాం. నెక్స్ట్ ఇయర్ ఎర్లీ కల్లా నెక్స్ట్ సినిమా చేద్దాం అని అనుకున్నా సార్. కొన్ని అడ్వాన్సెస్ ఉంటున్నాయి అప్పుడే, దెర్ వర్ సమ్ ప్రొడ్యూసర్స్ హు వర్ షోయింగ్ ఇంట్రెస్ట్. నేనైతే ఒకటే తీసుకున్నా, మరి ఎక్కువ అడ్వాన్స్ తీసుకోవడం నాకు కొంచెం భయం, టైం బాంబ్ లాగా మళ్ళీ టైమర్ స్టార్ట్ అయిపోద్ది. సో ఒక అడ్వాన్స్ తీసుకున్నా. ఫైనలీ ఎండ్ కల్లా ఒక స్టోరీ మీద పనిచేయడం స్టార్ట్ చేసేసారు. 2020 జనవరిలో కూర్చొని ఇప్పుడు తీసిన సినిమా గర్ల్ ఫ్రెండ్ స్క్రిప్ట్ రాసుకున్నా. ఫస్ట్ అది రాసుకున్నా, కట్ చేస్తే ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు, కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చింది, అన్ని క్యాల్కులేషన్స్ మారిపోయినాయి. విత్ ఇన్ 2 months అన్ని క్యాల్కులేషన్స్ మారిపోయినాయి. ఏం అర్థం కాల. లాక్డౌన్ అన్నారు, 1 month అయింది, 2 months అయింది, ఏంటి ఇంకా ఇలాగే బతకాలా ఏంటి, ఏం అర్థం కాల. అప్పుడు కానీ ఆ టైంలోనే కొన్ని స్టార్ట్ అయినాయి సార్. ఓకే ఈ సినిమా చేద్దాం, ఆ సినిమా చేద్దాం అన్నప్పుడు కొన్ని కాంబినేషన్స్ మీద ఇలా ఈ కథ ఈ కాంబినేషన్లో బాగుంటుందని అనుకుని ఇంకో కథ వర్క్ చేయడం స్టార్ట్ చేశా. ఎలాగో లాక్డౌన్ కదా అని చెప్పి ఇంకో స్క్రిప్ట్ రాసుకున్నా, ఇంకో స్క్రిప్ట్ కూడా రాసుకున్నా, ఒక 3 స్క్రిప్ట్లు రెడీ చేసుకున్నా ఆ ఫస్ట్ లాక్డౌన్ టైంలో. మెల్లగా అన్లాక్ టైంకి కొన్ని డిస్కషన్స్ అవన్నీ జరుగుతున్నాయి. 2021 ఫెబ్లోనే గీతా ఆర్ట్స్లో సైన్ చేసేసారు. ఫిబ్రవరి 2021 నేను గీతా ఆర్ట్స్లో సైన్ చేశాను, ఒక సినిమా చేస్తున్నామని. కథ ఓకే అయింది. 2000 ఎవరితో ఏంటి అన్నప్పుడు ఆ కథ ఇంకొక డ్రాఫ్ట్ రాసుకుంటా, అప్పుడు కొన్ని ఇన్పుట్స్ ఉంటున్నాయి. సో ఇంకో డ్రాఫ్ట్ రాసుకున్నా. జూన్ కల్లా నా సెకండ్ డ్రాఫ్ట్ రెడీ అయింది. అప్పుడు రష్మికకి వెళ్ళి చెప్పాను, రష్మిక వెంటనే ఓకే చెప్పింది. సో 2021 జూన్ కల్లా గీతా ఆర్ట్స్, రష్మిక, నేను సెట్ అయిపోయింది. కట్ చేస్తే అప్పుడే రష్మిక ఏం చెప్పిందంటే, అప్పుడు తను పుష్ప చేస్తుంది, ఇంకో 2 సినిమాలు ఏదో చేస్తుంది. సో నాకు ఒక 7-8 months పడుతుంది నేను మీకు డేట్స్ ఇవ్వడానికి అంటే నో ప్రాబ్లం అనుకున్నాం. ఆ 7-8 monthsలో ఆ సెకండ్ వేవ్ పోతున్నట్టు పోయి మళ్ళీ ఒకసారి వచ్చింది, మీకు గుర్తుంటే. అప్పుడు తన డేట్స్ మళ్ళీ గందరగోళం అయినాయి. సరే ఇప్పుడు మనం 2022 ఫస్ట్ హాఫ్లో స్టార్ట్ చేద్దాం అదేదని అనుకుంటున్న టైంకి థర్డ్ వేవ్ వచ్చింది. మళ్ళీ తను పెద్ద సినిమాలు ఇచ్చిన డేట్స్ అన్నీ క్యాన్సిల్ అయినాయి. సో అప్పుడు దానివల్ల కొన్ని రీజన్స్ వల్ల ఆల్మోస్ట్ 2.5 years మేము సెట్కి వెళ్ళడానికే పట్టింది. స్టార్ట్ కూడా కాలేదు సినిమా. ఏవేవో రీజన్స్, ఎవరి తప్పు కాదు, ఏం చేయాలో అర్థం కాదు. అదే సో అప్పుడు ఆ టైం ఆ 2.5 years నాకు మెల్లగా ఈ స్క్రిప్ట్ ఇప్పుడు తీయడం కరెక్ట్ కాదు, ఎక్కడో జనాల మైండ్ సెట్ మారుతుంది, ఒక సైకిల్ మారింది,
ఇప్పుడు మనం అందరూ ఓకే చెప్పిన స్క్రిప్ట్ ఇది కరెక్ట్ కాదని అనిపించింది. సో అప్పుడు నేను ప్రొడ్యూసర్స్ చెప్పడం జరిగింది. అప్పుడు మా విద్యా కోపినేడి, ధీరజ్ మోగిలినేని వాళ్ళిద్దరే మా ప్రొడ్యూసర్స్ అనమాట. సో అప్పుడు ధీరజ్ గారు ఆ టైంలో రష్మిక దగ్గరికి వెళ్ళి డైరెక్టర్ ఇప్పుడు ఆ స్క్రిప్ట్ వద్దుంటానంటే, అదేంటి మంచి స్క్రిప్ట్ కదా అంటే, కానీ ఆయన దానికన్నా ముందు రాసిన స్క్రిప్ట్ ఒకటి ఉంది, ఆయనకు ఆ స్క్రిప్ట్ గురించి తెలుసు, అరవింద్ గారికి కూడా తెలుసు, దానికన్నా ముందు రాసిన స్క్రిప్ట్ ఒకటి ఉంది అది చేస్తారా అని అడగని, సరే పంపించమనండి అంటే అది పంపించాను. అది నేను పంపించి 2.5 months లో సెట్కి వెళ్ళిపోయాం. సో ఇది ఇప్పుడు నేను ఎందుకు బ్రేక్ అంటే నేను ఏం చెప్తా సార్, బ్రేక్ కాదు, అదే వర్క్ అయితే జరుగుతుంది సార్. ఇది బ్రేక్ అనరు. నువ్వు కరెక్ట్ గా దాన్ని ఏం జరిగింది అనేది కరెక్ట్ గా చెప్పావు. అది బ్రేక్ అనలేము, గ్యాప్ ఇవ్వలా వచ్చింది. అదే జరిగింది. కోవిడ్ రావడం, ఆ తర్వాత కథలు మారి ట్రెండ్ మారిందని నువ్వు ఫీల్ అవడం, బట్ పాత కథే మళ్ళీ వెనక్కి రావడం. అసలు అంటే నేను ఐ వాంటెడ్ టు అకాడమికల్లీ నో మన్మధుడు 2 ఎక్కడ రాంగ్ జరిగింది? చాలా రీజన్స్ ఉన్నాయి సార్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు, అంటే నేను ఇంకొకరు కూడా ఇదే అడిగాను అన్న, సార్ ఇంకో అరగంట సెపరేట్గా పెట్టుకోవాలి సార్ దీనికి అని. దేర్ ఆర్ మెనీ లెర్నింగ్స్, చాలా నేర్చుకున్నా. మళ్ళీ నేను ప్రతిసారి చెప్పేది అదే చెప్తా సార్, ఏమున్నా సరే మోర్ దెన్ రిగ్రెట్స్ ఐ హ్యావ్ గ్రేట్ మెమరీస్ సార్. ఇది నాకు సరే చెప్పింది, చాలా బ్యూటిఫుల్గా ఒకటి చెప్పారు. వెడ్నెస్డే రోజు ఫోన్ చేసి మా ఇద్దరికి ఈ సినిమా టాక్ ఇంకా మారదు, పికప్ అయితే అవ్వదని అర్థమైంది. అప్పుడు చెప్పారు, ఒక ఫ్యామిలీ లాగా చాలా ఎంజాయ్ చేసా ఈ సినిమా నేను, నువ్వు కానీ అందరూ ఎంజాయ్ చేసాం. ఎన్నో మంత్స్ ప్రెషియస్ మెమరీస్ ఉన్నాయి మనకి. ఒక ఫ్రైడే వల్ల మెమరీస్ని పాడు చేసుకోవద్దు. నువ్వు నెక్స్ట్ స్క్రిప్ట్ మీద వర్క్ స్టార్ట్ చేయి, నీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది, మళ్ళీ మంచి సినిమా తీస్తావని నాకు నమ్మకం ఉంది. ఇది పక్కన పెట్టేసి ఏం నేర్చుకోవాలో మెల్లగా ఆలోచించుకొని నేర్చుకో, కానీ నువ్వు నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయన్నారు. థ్యాంక్ యూ సార్ అన్న. సో ఐ థింక్ అదొక సెపరేట్ కాన్వర్సేషన్ సార్. అంటే నేను ఇందాక నేను బిగినింగ్ లోనే చెప్పినట్టుగా, ఇప్పుడు ఒక సినిమా పెద్ద హిట్ మన్మధుడు, రెండో పార్ట్ వస్తుంది, ఎక్కడొక్కడ కొంతవరకు కాన్షియస్ అవుతారు, దాని నుంచి డైవర్ట్ అయ్యి వేరేగా తీయాలన్న చోట ఒక్కొక్కసారి డైల్యూషన్ లోకి వెళ్ళిపోవచ్చు. దానిలో ఉండకూడదు అనుకున్న ప్రయత్నంలో అదైతే లేదు సార్. యాక్చువల్లీ ఆ థాట్ ప్రాసెస్ ఎందుకని చెప్తా సార్, ఇది ఇట్ వాస్ అన్ అఫీషియల్ రీమేక్ ఆఫ్ అ ఫ్రెంచ్ ఫిల్మ్ సార్. సో నేను ప్రాజెక్ట్ లోకి వచ్చే ముందే అన్నపూర్ణ అండ్ వయాకామ్ హెడ్ డిసైడెడ్ దట్ ఈ ఫ్రెంచ్ సినిమాని మనం రీమేక్ చేస్తున్నాం డిసైడ్ అయిపోయారు నాగ్ గారితో. సో నేను ప్రాజెక్ట్ లో వచ్చినప్పుడే అది రెడీ ఉండింది. నేను ఒకటే ఏం రిక్వెస్ట్ చేశానంటే, సార్ అఫీషియల్ రీమేక్ చేద్దాం, ఈ ఫ్రీ మేక్ వద్దంటే, నాకు సార్ నువ్వు చెప్పినా నేను చేయను, అఫీషియల్ రీమేకే చేస్తున్నా, డబ్బులు ఇచ్చి రైట్స్ కొనుక్కొని చేద్దాం అన్నారు. సో ఆ కథ మీద వర్క్ చేశాను తప్ప, దీన్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలని వర్క్ చేశాను తప్ప, మన్మధుడు ప్రెషర్ మైండ్లో పెట్టుకొని పని చేయలేదు సార్, అదైతే జరగలేదు. ఇంకోటి ఏంటంటే, ఈ టైటిల్ పెడదాం అనేది మేము చాలా లేట్గానే డిసైడ్ అయింది. స్టార్టింగ్లో అయితే అంటే ఎక్స్ నెంబర్ ఆఫ్ రీజన్స్ సార్. యాక్చువల్లీ ఒరిజినలీ నాకు గుర్తున్నది ఏంటంటే, టీంలో అందరి టైటిల్ పెడదాం అనుకుంటున్న టైంకి ఇనిషియలీ దానికి రెసిస్టెన్స్ నాకు సరికే ఉండింది. మేమిద్దరే వద్దన్నాం. నాకు వేరే రీజన్స్, నాకేంటంటే అరే అదో క్లాసిక్, ఆ ప్రెషర్ ఆ కంపారిజన్ మనకు అవసరమా, మనం తీసేదేమి మనం ఏదో గొప్ప సబ్జెక్టు అలా కాదు కదా, మనము జనాలు నచ్చేలాగా ఒక మంచి బ్రీజీ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ఇవ్వాలనే కదా తీస్తున్నాం, అది అవసరమా అని ఉండింది ఒకటి. కానీ అప్పుడు అందరూ ఏమన్నారంటే, ఆ టైప్ సినిమానే కదా మన్మధుడు కూడా, ఇట్స్ ఎ బ్రీజీ ఫన్ ఇమోషనల్ ఎంటర్టైనర్, సో తప్పేముంది అన్నట్టు. నాకు సరికి అయితే నాకు ఇప్పుడు ఎందుకు ఈ టైటిల్ చైనో అఖిల్నో వాడుకుంటే బాగుంటుంది కదా అని ఆయనకు ఉండింది. ఫస్ట్ నేనే కన్విన్స్ అయ్యా. సో దేర్ వర్ ఎక్స్ నెంబర్ ఆఫ్ రీజన్స్ సార్, బాగుంటది ఈ టైటిల్. ఎవరు ఫోర్స్ ఏం చేయలేదు సార్, ఇట్ వాస్ ఎ డిస్కషన్. నన్ను ఫోర్స్ చేయగలిగినా, నీకు ఇష్టం లేదు, నాగార్జున గారికి ఇష్టం లేదు, రెసిస్టెన్స్ ఇష్టం లేదని కాదు కానీ చిన్న రెసిస్టెన్స్ ఉండింది సార్, ఇది అవసరమా అనే రెసిస్టెన్స్ ఉండింది. ఎవరు సార్ నన్ను ఫోర్స్ చేయగలిగినా, నాకు సార్ ఎవరు ఫోర్స్ చేయలేదు కదా. మేము మెల్లగా, నేను ఫస్ట్ కన్విన్స్ అయ్యా, ఆయన తర్వాత కన్విన్స్ అయ్యారు. ఆయన ఎందుకు కన్విన్స్ అయ్యారో నేను ఎప్పుడు ఆయనతో ఆ టాపిక్ మాట్లాడలేదు. కానీ నేను ఎక్కడో నాకేమన్నానంటే, దీనివల్ల సినిమాకు ఒక హైప్ వస్తుంది, ఒక బజ్ వస్తుంది, అండ్ దీనివల్ల మనకి ఓపెనింగ్స్ ఇంకా బెటర్ వస్తాయి, నీకు అది వద్దా అన్నప్పుడు నాకు కూడా అనిపించింది, అరే మేబీ ఇట్ విల్ హెల్ప్, కరెక్టే కదా అని అనిపించింది. బట్ యా సార్, ఒకటైతే చెప్తా సార్, ఇది చాలా మంది నన్ను అడుగుతారు, ఖచ్చితంగా వన్ ఆఫ్ ద మిస్టేక్స్ మేబీ వీ మేడ్ వాస్ దట్ టైటిల్. ఐ డెఫినెట్లీ అగ్రీ.
బట్ ఐ డోంట్ థింక్ దట్ ఇస్ ది ఓన్లీ రీజన్ సార్. నేను టైటిల్ దేముంది, అదే కదా, లోపలికి వచ్చిన తర్వాత సినిమా నచ్చుంటే ఇది ఇంత బ్యాడ్ ఎఫెక్ట్ అయ్యేది కాదు. ఖచ్చితంగా కొంతవరకు ఎఫెక్ట్ ఉంటది, కానీ ఎక్కడో నేను తీయడంలో తప్పు చేసేసారు. అది ఆ సినిమాని, ఒరిజినల్ సినిమాని అడాప్ట్ చేసుకోవడంలోనో తీయడంలోనో ఎక్కడో తప్పు చేశారు. సో అవి చాలా లెర్నింగ్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.